ఉపదేశము పొందువాడు అంటే దేవుని వాక్యమును వినేవాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వాలి. ఈ యొక్క ఫిలిప్పు సంఘస్థులు అపోస్తలుడైన పౌలు యొక్క ప్రతి అవసరమును వీళ్ళు చూసుకున్నారు. పౌలుకు ఏం తక్కువ కాకుండా చూసుకున్నారంటే ఫిలిప్పు సంఘము అపోస్తలుడైన పౌలు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు దగ్గర నుండి వీరు వాక్యం వింటా ఉన్నారు కాబట్టి ఉపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. కాబట్టి అన్నిటి సమకూర్చారు కాబట్టి పౌలుకి ఇప్పుడు పౌలు ఏమంటా ఉన్నాడు అని అంటే మీరు నాకు అన్ని ఇచ్చారు, మీ వలన నేను ఏమి తక్కువ లేకుండా ఉన్నా, అసలు నేను దేని కోసం కూడా ఆలోచించాల్సిన అవసరం లేకుండా మీరు నాకు అన్ని సమకూర్చారు. అవి ఎట్లా ఉన్నాయంట? మనోహరముగాను ఇంపైన సువాస. అవునా, అసలు ఎంత చక్కగా మాట్లాడేది పౌలు ఫిలిప్పు సంఘం గురించి. అంటే ఫిలిప్పు సంఘము అప్పుడు పౌలుని అంత గౌరవించింది, అంత బాగా చూసుకునేది పౌలుని. అందుకని పౌలు ఏమంటున్నాడు అంటే నా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? నీ పైనకి దేవుని దీవెన రావాలి అని అంటే దేవుడు నిన్ను కొన్ని డిమాండ్ చేస్తాడు. ఏంటో తెలుసా? నువ్వు ఏమి ఇవ్వగలవు? దేవుని కొరకు నువ్వు దేవునికి ఏం సాక్రిఫైస్ చేయగలుగుతున్నావు? దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చి అబ్రహాముని అంటేవాడు. చూద్దామా ఒకసారి ఆదికాండం 22వ అధ్యాయం చూడండి అమ్మా. ఆదికాండం 22వ అధ్యాయం. అందరికీ అర్థమవుతుందామా నేను చెప్పేది? ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం నుండి చూద్దాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించి, అమ్మా ఇది జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును ఏం చేశాడంట? పరిశోధించాడు. ఎట్లా పరిశోధించాడంట దేవుడు? ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము, చూడండి, దేవుడు అబ్రహాముని అబ్రహామా అన్నాడు అంతే. అబ్రహామా అనగానే అబ్రహాము ఏ పనిలో ఉన్నాడో ఏమో తెలియదు, వెంటనే దేవుని స్వరముకు లోబడిపోయి దేవుని స్వరానికి లోబడిపోయి చిత్తం ప్రభు అంటా ఉన్నాడు. చిత్తము ప్రభు. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును. అబ్బా ఈ మాటలు చూడండి ఎంత బాగున్నాయి. ఏంటంట? నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుడు, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని. చూడండి, నీవు ప్రేమించు ఇస్సాకును. యాక్చువల్గా ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనము నుండి ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనము వరకు ప్రేమ అనే మాట ఎక్కడే కూడా లేదు, కనపడదు. సుమారుగా 22 అధ్యాయాల వరకు ఎక్కడ ప్రేమ గురించి ప్రస్తావనే రాదు. కానీ మొట్టమొదటిసారిగా ప్రేమ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అది తండ్రి కుమారుల మధ్య ప్రేమ గురించే మాట్లాడుతున్నాడు ఆయన. హలో, మీకు అర్థమవుతుందని చెప్పేది? అని మొట్టమొదటిసారిగా బైబిల్లో ప్రేమ అనే ప్రస్తావన వచ్చినప్పుడు ఏ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడో తెలుసా? ఒక తండ్రి కుమారుల మధ్య ఉన్న ప్రేమ గురించి మాట్లాడతాడు. నీ కుమారుడైనా, చూడండి, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించుచున్నా అంటే ఒక తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. చూసారా? ఆ ప్రేమ గురించి మొట్టమొదటిసారిగా బైబిల్లో ప్రస్తావన జరిగిందండి. కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. నేనేమన్నా అబద్ధం చెప్తున్నామని చూడండి. 22 అధ్యాయాలు కదా, వద్దులే పాస్టర్ గారు, నువ్వు చెప్పింది నమ్ముతావులేండి. 22 అధ్యాయాలు ఓపిక మాట్లేదు, అంతేనా? ఉందో లేదో ఒకసారి వెళ్ళిపోయి పరీక్షించండి అమ్మా అంటే ఉంటావులేండి అయ్య గారు. ఎందుకు 22 అధ్యాయాలు ఎవరు చదువుతాడు? ఏమంటున్నాడమ్మా? మొట్టమొదటిసారిగా ప్రేమ గురించి మాట్లాడినప్పుడు ఎక్కడ మాట్లాడాడు ఆయన? ఎక్కడ మాట్లాడాడు? తండ్రి కుమారుల దగ్గర మాత్రమే మాట్లాడాడు. తర్వాత తీసుకొని నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును. చూడండి అమ్మా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి
ఏంటిది అదేంటిది? అబ్రహాముకి ఇంకా పిల్లలు లేరా? ఇష్మాయిల్ ఉన్నాడుగా. కానీ దేవుని దృష్టిలో కుమారుడు ఎవరు తెలుసా? ఇస్సాకు మాత్రమే. శరీర రీతిగా పుట్టిన కుమారుడిని దేవుడు తన క్యాల్కులేషన్లో తీసుకోడు. తన వాగ్దాన కుమారుడు ఇస్సాకు కాబట్టి ఏమంటున్నాడంటే నీకు ఒకడే కుమారుడు, ఇంకంతే. ఇస్సాకు గురించి మర్చిపో, ఇష్మాయిల్ గురించి మర్చిపో. నీ కుమారుడు ఎవరు? ఒకడే, ఇస్సాకు. అని నువ్వు ప్రేమిస్తున్నావు కదా, నీకొక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా. అమ్మా ఏమడుగుతున్నాడమ్మా? ఎవరిని? ఒక్కగానొక్కడైనా తాను ప్రేమించిన కుమారుణ్ణి నాకు ఇచ్చే అంటా ఉన్నాడు. ఎప్పుడు పుట్టాడు ఈ కుమారుడు? 100 సంవత్సరముల వయసున్నప్పుడు పుట్టిన కుమారుడు. 100 సంవత్సరముల వయసున్నప్పుడు పుట్టిన కుమారుడు. 25 ఏళ్ల క్రితము వచ్చిన వాగ్దానమునకు ప్రతిఫలము. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ కుమారుని నాకు దహన బలిగా ఇచ్చేసి. దహన బలిగా ఇవ్వటం అంటే అర్థం ఏంటో తెలుసా? ముందు చంపి ఆ తర్వాత తగలెట్టాల. ముందు చంపి తగలెట్టాల. ఎక్కడ తీసుకొని రావాలంట? మోరియా దేశమునకు. అంటే ఏంటో తెలుసా? మోరియా దేశం అంటే ఏంటో తెలుసా? యెరూషలేం అండి. అప్పుడు ఇంకా యెరూషలేం లేదు. దావీదు వచ్చి యెరూషలేం పట్టణంలో కట్టించాడు, అవునా? ఆ తర్వాతనే కదా అక్కడికి దేవుని యొక్క నిబంధన మందసమును తీసుకొని పోయి దావీదు యెరూషలేములో దేవుని నిబంధన మందసమును ఉంచాడు. ఎందుకు ఉంచాడు తెలుసా దేవుడు అక్కడ నిబంధన మందసమును? ఆ ప్రదేశంలోని తన పితరుడైన అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వటానికి కొండపైనకి తీసుకొని వచ్చింది. ఏ కొండపైనకైతే ఇస్సాకును బలి ఇవ్వు అని చెప్పాడో ఆ కొండపైన యేసయ్య కూడా బలి అయింది. దాన్నే గొల్గొతా కొండ అని కూడా అంటారు. మీకు అర్థమవుతుందా? మోరియా దేశం అని అంటే అది యెరూషలేము దేశం. ఆ యెరూషలేము పట్టణం, అది ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము. అప్పటికింకా అబ్రహాముకు దేశం ఇవ్వలేదు కదా. అంటే మొదటగానే దేవుడు ఇక్కడ జరిగిన సంఘటన అంతటిని ఆ యేసయ్యకు పిక్చరైజ్ చేస్తా ఉన్నాడు ఆయన. మీరు ఒకసారి ఇక్కడ అబ్రహాము ఇస్సాకు మధ్యలో ఉన్న ప్రేమను, అబ్రహాము ఇస్సాకు మధ్యలో ఉన్న ఆ యొక్క బాండింగ్ ని మనం గమనించినట్లయితే తండ్రికి యేసయ్యకు మధ్య ఉన్న బాండింగ్ గురించి మాట్లాడుతా ఉన్నారు. ఇక్కడ అబ్రహాముతో ఏమని చెప్పాడంటే, అబ్రహాము మోరియా దేశంలోకి వెళ్ళిపోయి నేను చూపించబో ఆ కొండపైన నువ్వు నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా బలి అర్పించానన్నాడు. ఇక్కడ తండ్రి అదే మోరియా దేశం అనగా యెరూషలేము పట్టణములో ఆ కొండ ఏదో తెలుసా? గొల్గొతా కొండ పైన ఇస్సాకును బలి ఇచ్చే దగ్గర యేసయ్య బలి ఇచ్చారు. మన కోసం యేసయ్య బలి అయ్యాడు ఆయన. తర్వాత చదవమ్మా. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని చీల్చి లేచి. వినండమ్మా, ఇక్కడ అబ్రహాము వేరే ఎవ్వరికి అప్పగించట్లేదు కట్టెలు కొట్టే పని. తన దగ్గర చాలా మంది పనులు ఉన్నారు కానీ ఎవరికి అప్పగించట్లేదు. కానీ పొద్దున్నే తనే లేచాడు, వెళ్ళిపోయి ఆ కట్టెల్ని కొట్టాడు. అవునా? ఏం చేశాడంటే లేచి గంత కట్టి తన పని వారిలో 2 మాత్రమే వెంట పెట్టుకొని కట్టెలు చీల్చి. ఎవరు? అబ్రహామే చేస్తున్నాడు ఇదంతా. తన పనులే కొన్ని కట్టెలన్నిటి రెడీ చేయండి రా, కొన్ని కట్టెలు చీల్చండి, కానీ కట్టెలు కొట్టి పెట్టండి, గాడిద పైన వేసి మొత్తం పెట్టండి, మేము బయటకు వెళ్ళాలి అని చెప్పట్లేదు. అబ్రహామే పొద్దున్నే లేచి పనంతా చేస్తా ఉన్నాడు. కట్టెలు చీల్చి లేచి దేవుని తర్వాత చెప్పిన చోటికి వెళ్ళాను. 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి. అబ్రహాము 3వ నాడున చూడండి, దేవుడు ఎప్పుడైతే ఇస్సాకును బలి ఇవ్వు అని అన్నాడో అబ్రహాము ఇస్సాకును నేను ఎందుకు బలి ఇవ్వాలా ఏమి ప్రశ్నించట్లేదు దేవుణ్ణి. అంటే దేవుడు అడిగిన వెంటనే అబ్రహాము హృదయంలో ఇస్సాకు చచ్చిపోయాడు. అప్పుడే
యేసయ్య చనిపోయిన తర్వాత ఎన్నో రోజులు లేచాడు? 3వ రోజు తిరిగి లేచాడు. 3వ నాడు అబ్రహాము కళ్ళెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పని వారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. చూసారా అబ్రహాముకున్న విశ్వాసం? చూసారా అబ్రహాముకు తెలుసు ఈ ఇస్సాకునిచ్చింది దేవుడే, నాకు ఇప్పుడు బలిగా అడుగుతున్నాడే కానీ నిజంగా ఆయన తీసుకునే దేవుడు కాదని తెలుసు అబ్రహాముకి. ఎందుకంటే అబ్రహాము ఆ టైంకే జీవిస్తున్నటువంటి దేశము కనాను దేశము. అక్కడ అనేక మంది బయలు ప్రవక్తలకు, బయలు దేవతలకు వాళ్ళు మనుషులను బలిగా ఇచ్చేటటువంటి సంస్కృతి ఉన్నటువంటి దేశంలో అబ్రహాము జీవిస్తా ఉన్నాడు. సో అబ్రహాము ఒక నిమిషం అనుకుని ఉండొచ్చు, అంటే ఇప్పుడు ఈ అన్య దేవతలకు ఈ మనుషులు కనానీయులు ఎట్లాగైతే మనుషుల్ని బలి అర్పిస్తా ఉన్నారో, చూసావా ఈ దేవుడు కూడా, నన్ను పిలిచిన ఈ దేవుడు కూడా మనుషుల్ని బలి అర్పించమని అడుగుతున్నాడు చూసావా అని అబ్రహాము అనుకుని ఉండొచ్చు. అంటే ఈ దేవుడికి ఆ దేవుడికి పెద్ద తేడా ఏమీ లేదే అని అనుకుని ఉండొచ్చు. కానీ అబ్రహాము అనుకోవట్లేదు. అబ్రహాముకు ఉన్న విశ్వాసం ఎట్లాంటిది అంటే తన పని వాళ్ళతో చెప్తా ఉన్నాడు, నేను వెళ్ళి దేవుడికి మొక్కి మళ్ళీ వస్తా ఉంటా అన్నాడు. అంటే ఎంత విశ్వాసం అని ఉంటుంది. దేవుడు తన కుమారుని తీసుకోవడానికి, దేవుడు నీ దగ్గర నుండి ఏదైనా అడుగుతున్నాడు అని అంటే నువ్వు ఇచ్చేయడానికి రెడీగా ఉండాలా. అమ్మా నేను ఇచ్చేస్తే మళ్ళీ నా దగ్గర ఉంటుందో ఉండదో, మళ్ళీ నాకు వస్తుందో రాదో, నాకు ఆ తర్వాత మళ్ళీ నా పరిస్థితి ఏంటి అని నువ్వు అనుకోకూడదు. అబ్రహాముకున్న ఒక్కగానొక్కడైనా, అవునా, ఇంక వేరే కుమారులే లేరు కదా అబ్రహాముకి. కానీ అంతకు మునుపు దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ సంతానమును ఆకాశ నక్షత్రాలాగా చేస్తాను, సముద్రంలో ఇసుక రేణువుల నీ సంతానమును చేస్తానంటా ఉన్నాడు. ఆ ఇసుక రేణులు ఆకాశ నక్షత్రములలాగా అవ్వాల్సిన సంతానములకు మూల పురుషుడు ఇస్సాకే కదా. ఇస్సాకు లేక ఎక్కడి చెప్తారా? అవునా కదా? కానీ అట్లాంటిది అడుగుతా ఉన్నానంటే దేవుడు, నువ్వు ఇచ్చావు, నువ్వు అడుగుతున్నావా, తీసేసుకోనాలా? నువ్వు ఇచ్చిందేనయ్యా ఇది, నువ్వు ఇచ్చిందని నేనెందుకు ఆపేస్తాను? నువ్వు ఇచ్చావు, నువ్వు తీసేసుకుంటావు. వాగ్దానం చేసినవాడు నువ్వు, నీకు లేని బాధ నాకేంటి? నన్ను ఏమని పిలుతావు నువ్వు? నా పాటికి నేను బొమ్మలు చేసుకుంటా ఉంటే నువ్వే కదా నన్ను పిలిచింది, నువ్వే కదా నన్ను ఏర్పాటు చేసుకుంది, నువ్వే కదా నా దగ్గరకు వచ్చి మాట్లాడింది. నేనేమో నిన్ను అడిగానా? ఎవరైనా నేను ప్రార్థన చేసానా? ఎవరైనా నీకు మొక్కానా? నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు అని చెప్పి నేను ఎవరైనా అడిగానా? నేను అడగలేదే. నీ అంత నువ్వే నా దగ్గరకు వచ్చావు, నీ అంత నువ్వే నాతో నిబంధన చేసుకున్నావు, నీ అంత నువ్వే అన్ని చేసుకొని నన్ను ఆశీర్వదించేస్తాను. తోట కూడా డూమ్ చూసుకున్నా ఎవరైతే కుమారుడు తీసుకో. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా అదే అని అన్నారు కదా, మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం మొక్కం మీకు. ఒకవేళ అడుగుతావా, తీసుకుంటావా, తీసేసుకో. తర్వాత చదువమ్మా. తీసుకొని పెట్టి అమ్మా జాగ్రత్తగా చూడండి, మళ్ళీ ఒక్కసారి చదవమ్మా. దహన బలికి కట్టెలు తీసుకొని, చూడండి ఏం చేశాడు? దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి, కట్టెలు ఎవరికి ఇచ్చాడు? గొల్గొతా కొండ వరకు యేసయ్య ఏం మోసుకొని పోయాడు? ఇక్కడ కర్రలను ఎవరు మోసుకొని పోవాలా? మీకు అర్థమవుతా ఉందా? ఇదంతా సువార్త ఏమి జరగబోతుందో అప్పుడే అబ్రహాముకు చెప్పేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమి చేయబోతూ ఉన్నాడో, తాను ప్రేమించిన ఒక్కడైన కుమారుడిని బలి ఇవ్వటానికి ఆయన వెరతీయలేదు. చూసేవా, అదే యోహాను సువార్తలో సర్వలోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన ఎవరంట? ఆయన సర్వలోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. తండ్రికి అతన్ని చంపడం ఇష్టమైందంట. ఈ కర్రలు ఎవరు మోసుకొని వెళ్తా ఉన్నారమ్మా? ఇస్సాకు కర్రలు ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఏం మోసుకొని పోయాడు గొల్గొతా కొండకి? సిలువ కర్రనే. ఆ కర్రను యేసయ్యనే మోసుకొని పోయాడు. ఇక్కడ ఇస్సాకు మోసుకొని పోతా ఉన్నాడు. మోసుకొని పోతా పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయారు. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. ఏమి నా కుమారుడా అనెను.
బాబా 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 బా ఒక్క మాట అడుగుతా ఉన్నాడు, నాన్న కట్టెలున్నాయి, నిప్పులున్నాయి, మరి దహన బలికి గొర్రెపిల్ల ఏది నాన్న అని అడుగుతా ఉన్నాడు. ఏం చెప్తాడు ఆ తండ్రి? ప్రేమించిన కుమారుడు అంటే ఎంత ఇష్టం అంటే ఇష్మాయిల్ కూడా తరిమేశాడు బయటికి. హాగరుని ఇష్మాయిల్ని తరిమేసాడు. ఎంత ప్రేమ లేకపోయింటే ఆ కుమారుని పక్కన పెట్టుకొని నడుచుకుంటూ పోతా ఉంటే అంతేనా, వారు కూడి వెళ్ళుచుండగా కుమారుడు అడిగాడంట, నాన్న కట్టెలున్నాయి, నిప్పు ఉంది, మరి దహన బలికి పశువు కురపి లేదు నాన్న అంటే, ఇప్పుడు అబ్రహాం మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? ఏంటంటమ్మా? అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి చూచుకొనును చెప్పాను. అలాగూ వారిద్దరు కూడి వచ్చినప్పుడు పేర్చి ఏం చేశాడంటమ్మా? తన కుమారుడైన ఇస్సాకును, ఈయనకు వయసు ఎంత ఉంటుంది? సుమారుగా 100 పైనే కదా. ఓహో చూసేవులే, బలి గొర్రె పిల్ల ఎక్కడైనా నన్నే బలిద్దాం అనుకుంటా ముసలోడా అని ముసలోని తోసేసి పరిగెత్తిందొచ్చు కదా. ఆ ముసలి తండ్రి బంధిస్తా ఉంటే బంధింపబడ్డాడు. మారు మాట మాట్లాడాడు. అర్థమైపోయింది ఇస్సాకుకి ఆ బలి పశువు ఎవరో కాదు నేనే అని. కానీ తండ్రికి విధేయత చూపిస్తూ ఉన్నాడు. అదే మనం ఇంట్లో మన పిల్లల్ని ఒక మాట చెప్తే, నువ్వు చెప్తే నేను చేయాలా, నువ్వు నాకు చెప్పేటోడివా, మాకు అన్నీ తెలుసులే, నువ్వు చెప్తేనే అన్నీ జరుగుతాయా మాకు? అవునా? మన పిల్లలు అదేనా మనల్ని అనేది? కానీ ఇస్సాకు ఏమంటా ఉన్నాడు? దహన బలి ఏది నాన్న అని అడిగితే, యెహోవా చూసుకుంటాడు లేరా బలిని అని కుమారుని తీసుకొని వచ్చి ఆ కాళ్ళు చేతులు కట్టేసి తీసుకొని పోయి ఆ బలిపీఠం మీద పడుకోబెడితే మౌనంగా పడుకున్నాడే తప్ప మారు మాట మాట్లాడట్లేదు ఇస్సాకు. ఆయన మౌనిగా ఉండిపోయాడు. అవునా? ఆ రోజున ఆ గెత్సెమనే తోటలో ఆయనను బంధించి ఆయనను తీసుకొని వెళ్తా ఉంటే వదకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆయన అప్పగింపబడిన వాడే ఆయన మౌనంగా తల, అవునా, గొర్రె బొచ్చును కత్తిరించి వాడి దగ్గర గొర్రె ఏ విధంగా తల ఉంచుకొని మౌనంగా ఉంటుందో ఆయన ఆ రోజున మౌనంగా వెళ్ళిపోయాడు వాళ్ళతో పాటు. అక్కడ ఆయనను నిలబెట్టి ఆయన బట్టలన్నీ తీసేసేసి ఆయనని పిచ్చ కొట్టుడు కొడతా ఉంటే, ఆయన ముఖం మీద కాండ్రించి ఉమ్మి వేస్తూ ఉంటే, ఆయన తలపైన ముళ్ళ కిరీటం ఇట్లా పెట్టి ఇట్లా నొక్కేస్తూ ఉంటే, ఆ రక్తం కారుతూ ఉంటే ఆయన మౌనంగా ఉండిపోయాడే కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తండ్రికి కుమారుడికి మధ్య ఉన్న బంధం అది. బహుశా ఆ రోజున ఆ యేసయ్యను ఆ గెత్సెమనే తోటలో ఆయన బంధించి సంఖ్యలు వేసి ఒక దొంగను తీసుకొని పోయినట్టుగా, అవునా, ఒక దొంగను కట్టేసి తీసుకొని పోతా ఉంటే పరలోకం అంతా నిశ్చేష్టులైపోయి చూస్తూ ఉంటేమో, స్టన్ అయిపోయిందేమో పరలోకం అంతా. నిలబడిపోయి అందరూ ఆ దేవదూతలు, కెరూబులు, శెరూబులు అందరూ తండ్రిని ఇట్లా చూస్తూ ఉన్నారేమో. ఆ మిఖాయేలు దూత ఇట్లా కత్తి మీద ఖడ్గం మీద చేయి పెట్టి, ఓను ప్రభువా, నువ్వు ఎంతో అపూర్వంగా పెంచుకున్న కుమారుడు, విడిచిపెట్టకూడని భాగ్యమును ఆయన విడిచిపెట్టి సర్వమానవాళి కోసం ఆయన సింహాసనం విడిచిపెట్టి వచ్చాడు. నువ్వు అంటే చెప్పు ప్రభువా అంటే తండ్రి మౌనంగా ఉండి కుమారుని చూస్తున్నాడు. కుమారుని ఒంటరైపోయాడు. కుమారుడు అక్కడ ఎవ్వరు లేరు. కుమారుడు ఇంకా ఆ పనులనేమో కింద పెట్టేసేసి ఆ కొండపైనకి అబ్రహాం ఒక్కడే వచ్చాడు కుమారుని తీసుకొని. ఇప్పుడు నాన్నకేమని జవాబు చెప్తాడు? బలిగా అర్పింపబడటానికి తను సిద్ధపడ్డాడు యేసయ్యకు లాగా. తర్వాత చదవమ్మా. ఉంచెను, తన చెయ్యి చాపి దేవుడు అబ్రహామును బలిగా అర్పించటానికి, ఇస్సాకును బలిగా అర్పించడానికి అబ్రహామును పిలిచినప్పుడు ఎన్నిసార్లు పిలిచాడమ్మా? ఒకసారి.
కానీ ఇప్పుడు 2 సార్లు. మేబీ ఒక్కసారి పిలిస్తే వింటాడో వినడో, వినపడతాడో వినపడదో, ఈ లోపల కత్తి పడిపోతే కుమారుడి పైన అబ్రహామా అబ్రహామా అనగానే ఎత్తిన కత్తి. ఎంత ధైర్యం ఉండాలండి తండ్రికి, తన కుమారుని బలి ఇవ్వటానికి కత్తి ఎత్తాడంటే ఆ తండ్రికి ఎంత ధైర్యం ఉండాలా. దేవుని మీద, దేవుని మీద కత్తి ఎత్తగానే అబ్రహామా అబ్రహామా అని అబ్రహామా అబ్రహామా పిలిచాడు. ఆ చిత్తము ప్రభువా. అప్పుడు ఆయన అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడైన కుమారుని నాకియ్యమని నేను అడిగితే నువ్వు వెలు తీయలేదు. నీకొక్కడైనా ఒక్క కుమారుని, నువ్వు ప్రేమించిన ఒక్కడైనా ఒక కుమారుని నాకు ఇవ్వమని నేను అడిగితే నో చెప్పలేదు అబ్రహాము నువ్వు. కనుక నీవు నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడేది. ఆ పొట్టేలు ఎవరో తెలుసా? యేసయ్య. నిన్ను రక్షించటం కోసం ఆయన బలయ్యాడు, నిన్ను కాపాడటం కోసం ఆయన బలయ్యాడు. అమ్మా, ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు ఆ పొట్టేలు, అక్కడికి వచ్చేసింది. ఇస్సాకును బలి ఇవ్వటానికి అబ్రహాము తీసుకొని పోతా ఉంటే, మేబీ ఇటువైపు నుండి అబ్రహాము ఇస్సాకును తీసుకొని వెళ్తా ఉంటే అటువైపు నుండి ఆ గొర్రె పిల్ల ఆ యొక్క పొట్టేలు పైకి ఎక్కుతా వచ్చిందేమో తనకు తానే అర్పించుకోవటానికి. నీకోసం నా కోసం ఆయన బలి అయ్యాడు. ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, ఆ పొట్టేలు ఎవరో కాదు, మన యేసయ్యనే. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అబ్రహాము కళ్ళెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనపడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా, హల్లెలూయా, మనకు మారుగా, నీకు మారుగా, నాకు మారుగా ఆయన ఏం చేశాడంటే తన మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. దాన్ని తల నరికేసి తీసుకొని వచ్చి ఆ దహన బలిగా పెట్టేసేసి దాన్ని తగల పెట్టేసేసేసాడు. దేవునికి అర్పణ అయితే ఆగిపోలేదు, దేవునికి ఇవ్వాల్సిన బలి ఆగిపోలేదు. కానీ దేవుడు ఇస్సాకును కాపాడుకున్నాడు. ఆ రోజున అబ్రహాము ఇస్సాకును విత్తాడు. ఆ తర్వాత ఆకాశ నక్షత్రంలో లాగా మనలందరినీ ఆయన కోసాడు. మనమందరం ఆయన పిల్లలమా కాదా? కల్పీలకు రాష్ట్రపతి 3వ అధ్యాయం ప్రకారం మనం అబ్రహాము సంతానమా కాదా? మనం అంటే ఇప్పుడు మనమందరినీ ఏమిటిలోకి చేర్చేసుకున్నాడు ఆయన? తన సంతానంలోనికి చేర్చుకున్నాడు. ఆ రోజున ఇస్సాకును ఇచ్చాడు. కాబట్టి ఈ రోజున నువ్వు ఇస్తే దేవుడు నీకు విస్తారంగా ఇస్తాడు. విత్తువానికి విత్తనమును, తిరుటకు ఆహారముతో ఇచ్చేవాడు ఆయనే. నీకు విత్తనమును ఇచ్చి నేను విస్తరింప చేయవాడు కూడా ఆయనే. ఆయన నిన్ను అడుగుతున్నాడనంటే దేనికోసమో తెలుసా? ఆ రోజున ఆ చిన్నవాడిని ఆ 5 రొట్టెలు 2 చేపలు అడిగి తీసుకునేది ఎందుకో తెలుసా? విస్తారముగా పంచిపెట్టడానికి, తను తినటానికి కాదు. ఆ రోజున ఏలియా ఆ విధవరాలు సారేపోతు విధవరాల దగ్గర నీకున్నటువంటి ఆ ఒక్క అప్పము, నా మొదట అప్పం నాకు తీసుకొని రానన్నాడు. ఎందుకు? తను తినటానికి కాదు. 3.5 సంవత్సరములు ఆ దేశంలో వర్షం ఉండదు, నీళ్ళలో కరువులో ఉండదు. ఈ విధవరాలను పోషించడం కోసం ఏలియాకు దేవుడు కాకులతో ఆహారం పంపించిన దేవుడు. అవునా కాదా? ఆ తర్వాతే కదా విధవరాల దగ్గర పంపించింది. ఎందుకంటే ఆ విధవరాలు యొక్క అవసరత దేవుడికి తెలుసు కాబట్టి. ఇక ఆ పిండి అయిపోతే తనకు తినటానికి పిండి లేదు, నూనె లేదు, ఇంకా తన అవసరమును చూచినవాడు దేవుడు. ఏలియాని పంపిస్తా ఉన్నాడు. ఎల్లు ఏలియా, నీకోసం కాదు, నీకు కావాలంటే రోజు బిర్యానీ పెడతా నేను. అయిపోయింది బిర్యానీ కాదు, ఇంకా లేచి బయలుదేరు. అక్కడ విధవరాలకు నేను ఆల్రెడీ ఆజ్ఞాపించాను, తనకు తర్వాత ఇంకా పిండి లేదు, నువ్వు వెళ్తే అక్కడ కార్యం జరిగింది. మరి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి ప్రభు అంటే, తీసుకో మొదట అప్పము, ఇస్తుందా లేదా పరీక్ష చేద్దాం. నేను ఆమె జీవిద్దామని నేను డిసైడ్ అయిపోయాను. ఏలియా తనని నేను ఆశీర్వదించేద్దాం అనుకుంటున్నాను అంటే, ఆ టెస్ట్ చెప్తావు ప్రభా, టెస్ట్ చేయకుండా ఓకే చెప్తావు నువ్వు అంటే పరీక్ష పెడదా.
అని ఏలియాని తీసుకొని పోయి పరీక్ష పెడదాం పో. ఏం పెడదాం అంటే అసలు మరి నీకు ఇస్తా, నువ్వేమో ఆవిడ పోషిద్దాం అనుకుంటా ఉన్నావు, మరి ఆవిడ రెడీగా ఉందో లేదు చూద్దాం అని చెప్పి మొదటి అప్పం నాకు తెచ్చి, దుర్మార్గుడా, నువ్వు ఒక సేవకుడివా, నువ్వు నాకు తినటానికి లాస్ట్ రొట్టె ఒక్కటే ఒకటి ఉందంటా ఉంటే విధమురాలన్న కనికరం కూడా లేకుండా నువ్వు డబ్బులు అడుగుతావు. నువ్వు నీలాంటి దైవజనుడిని నేను ఎక్కడ అసలు నువ్వు దైవజనుడివే కాదు, అసలు దేవుడిని పిలవలేదు నిన్ను, నువ్వు సేవకుడివే కాదు, నువ్వు డబ్బులు అడుగుతున్నావు. నువ్వు దేవునికి ఇస్తే దేవుడు దానిని విస్తారంగా దీవించి నీకే తిరిగిస్తాడు. 5 రొట్టెలు 2 చేపలే, కానీ 5,000 మంది పురుషులకు పంచి పెట్టగా 12 గంపలెత్తారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొల్గొతా కొండకు ఆయన వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ చూసారా, తర్వాత చదవమ్మా. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను, అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకు సమకూర్చే దేవుడు. ఆయన నీ పరిస్థితులన్నిటినీ చూసుకునే బాధ్యత ఆయనది. కానీ ఆ తర్వాత అబ్రహామును దీవిస్తారు. చూడండి ఆ తర్వాత అది చదివేసిందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చదువమ్మా. యెహోవా దూత 2వ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా, నేను నీవు నీకు ఒక్కగానొక్కడైన కుమారుని ఇవ్వటానికి వెనుతీయనందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలన సముద్ర తీరమందలి ఇసుక వలన నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురుగా. నేను మీ శత్రువుల గౌరవం మీరు స్వాధీనపరచుకొందురుగా. నీ సంతానము నీ శత్రువుల గౌరవం స్వాధీనపరచుకోవాలా. నీ సంతానము నీ శత్రువుల గౌరవం స్వాధీనపరచుకొనును. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన, అమ్మ మనం ఇప్పుడు ఆశీర్వదింపబడ్డామా లేదా అబ్రహాము వలన. ఆ రోజున అబ్రహాము ఇస్సాకును ఇచ్చింది లేకపోతే మనం అసలు దీవింపబడిన వాళ్ళమే కాదు. నా తోడని ప్రమాణం. ఎవరి తోడంటే ఇంకా అసలు ఆయన ఇంకా వేరే ఎవరి మీద తోడేయటానికి లేక తన మీద తానే వేసేసుకున్నాడు. నా తోడయ్యా, మనం అంటాం దేవుని తోడండి అంటారా మీరు ఎప్పుడైనా దేవుని తోడని? దేవుడి మీద ఒట్టండి, అబద్ధం చెప్పనండి నేను. అంటే దేవుని కంటే పెద్దవాడు ఇంకా లేడు అనే కదా. మరి ఇప్పుడు దేవుడే ఎవరి మీద ఒట్టేయాలి? ఆయనకంటే పెద్దలు ఎవరున్నారు? అందుకని ఆయన ఏమంటా ఉన్నాడు, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఆ తర్వాత బేర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బేర్షెబాలో నివసించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా దేవుడు మిమ్మల్ని కొన్ని అడుగుతా ఉండొచ్చు. ఏం అడుగుతున్నాడో నాకు తెలియదు. దాన్ని నువ్వు దేవునికి ఇవ్వగలిగితే దేవుడు తన కోసం కాదు, నిన్ను దీవించడానికి దాన్ని నువ్వు ఇవ్వగలిగితే